Hi, this is Jeevi from idlebrain.com. నాతో పాటు ఇప్పుడు చైతన్య రెడ్డి గారు ఉన్నారు. షీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ హనుమాన్. ఆమె నెక్స్ట్ ఫిల్మ్ డార్లింగ్, ఏ రొమాంటిక్ కామెడీ విత్ ఎ ట్విస్ట్, ఈజ్ రిలీజింగ్ ఆన్ 19th of July. హాయ్. నమస్తే అండి. నమస్తే. నైస్ మీటింగ్ యూ. యా, నైస్ మీటింగ్ యూ టు. ఐఎమ్ గుడ్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి కొంచెం. బిఫోర్ మేకింగ్ హనుమాన్. Before making Hanuman, NRIs living in Miami, everybody knows it. ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది. ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి కంప్లీట్గా. తర్వాత అనుకోకుండా ఒక కోవిడ్ రోజు మధ్యాహ్నం పూట మా ఆయనకు వచ్చిన ఆలోచన ప్రొడక్షన్లోకి రావాలని. సో హీ వాజ్ సర్చింగ్ త్రూ సమ్ ఆప్షన్స్ అండ్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ వీ కేమ్ ఇన్ టు ప్రొడక్షన్. రైట్. సో మీకు పర్సనల్గా మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? పర్సనల్గా మూవీస్ చూడడము, ఎనీ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ చూడడం చాలా ఇంట్రెస్ట్. చేయడం అయితే ఎప్పుడు లేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. రైట్. మీరు కొన్ని చిన్న సినిమాలు చేశారు కదా బిఫోర్ హనుమాన్? చిన్న సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. మూవీస్ కంప్లీట్ కాకపోవడం వల్ల మొత్తం టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. సో హౌస్ అరెస్ట్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ 2 మూవీస్ చేస్తున్నాం మనం. మన ప్రొడక్షన్ నుంచి రిలీజ్ చేసాం మనం. రైట్. సో 100% మొదటి నుంచి ఇన్వాల్వ్ అయిన ఫిల్మ్ డార్లింగ్. నేను ప్రొడక్షన్లో 100% ఇన్వాల్వ్ అయిన ఫిల్మ్ డార్లింగ్. హనుమాన్ మొత్తం నిరంజన్ టేక్ కేర్ చేశారు. రైట్. సో అందుకే ఇందులో మీకు మీ పేరు, యు ఆర్ ద వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. yes. రైట్. సో జనరల్గా నేను అనుకున్నది ఏంటంటే హనుమాన్ లాంటి పెద్ద సినిమా అంటే మామూలు సినిమాలని స్టార్ట్ అయ్యి పెద్దగా అయింది, పెద్ద హిట్ అయింది. సో వై ఆర్ దే డూయింగ్ ఏ నార్మల్ romantic comedy అనుకున్నాను, బట్ ఐ గాట్ ద ఆన్సర్ when the theatrical trailer was released. సో అందరు ఈ క్వశ్చన్ అడుగుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సేమ్ రాజమౌళి గారి ఫార్ములా, పెద్ద సినిమా చేసి చిన్న సినిమా చేయాలి. అలా అనుభవము, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో చేసుకోవచ్చు అని మేబీ అలా కూడా అనుకొని ఉండొచ్చు, కైండ్ ఆఫ్ థింగ్. రైట్. ఈ మూవీ గురించి చెప్పండి. డార్లింగ్, it's a family and a couple story who believed in each other. ఒకరి మీద ఒకరికి నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత డిఫరెంట్ సినారియోస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. త్రూ దట్ ప్రాసెస్లో హీరోకి హీరోయిన్కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలియడం, తెలిసిన తర్వాత తనని ఎలా సేవ్ చేయాలి, దాంట్లోంచి తను ఎలా బయటికి తీసుకురావాలి, తను ఎందుకు అలా అయ్యింది, అలా అవ్వడానికి కారణాలు ఏంటి, అవన్నీ సర్చ్ చేస్తూ దర్శి ఆమెకి ఎంత సపోర్ట్ చేశారు, ఆమె ఎంత, ప్రియా ఎంత ప్రాసెస్ గో త్రూ అయింది అన్నది స్టోరీ. రైట్. సో ఓరియంటేషన్ ఇస్ కామిక్ అండ్ ఎంటర్టైనింగ్ ఓరియంటేషన్. ఎస్, బికాజ్ ఇట్స్ ఎ సీరియస్ సబ్జెక్ట్ అదర్వైజ్. ఎస్, అపరిచితుడిలా చేసుంటే కైండ్ ఆఫ్ ఎ సీరియస్, బట్ మేబీ ఫీమేల్ లీడ్ అనేసి ఆ కంపారిజన్స్ వచ్చేవేమో. బట్ ఇట్స్ కాన్సెప్ట్ వైజ్ అంటే thought process is she is also a split personality, but taking wise and having that said kadalo unna different elements, it's completely funny side. It's the seriousness ledu ekkada cinema lo. Yeah. Right. How are the economics of the film? Very good andi. We did OTT close chesam, music అయిపోయింది. మ్యూజిక్ సరిగా మా వాళ్ళు తీసుకున్నారు. I think OTT కూడా స్టార్ మా హాట్‌స్టార్ క్లోజ్ చేసేసాము. Theatrical business kuda we are doing it really good. That is nice. Yeah. So numbers wise it's working more. Yeah. Now coming to Hanuman, janalanta it is like a chala takku budget lo teesaru. Producer has struck the gold mine. That is the popular. Anduke anni gold mines maaku vastunayi. That is the popular ప్రజల ఆశీర్వాదాలే కదండి సక్సెస్. ఇప్పుడు ఎనీ సక్సెస్ ఫార్ములా ఇస్ పీపుల్స్ బ్లెస్సింగ్స్. రైట్. సో ఐ విల్ టేక్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండ్ ఐ సీ మేబీ డెఫినెట్లీ వండర్స్ విత్ దట్. రైట్. జనరల్గా హనుమాన్ అనగానే దర్ ఇస్ జై హనుమాన్ అని సీక్వెల్ అనౌన్స్ చేశారు. సో పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దట్ ఫిలిం ఫర్ ద నెక్స్ట్ సంక్రాంతి మెంటల్గా వెన్ ఇట్ వాజ్ రిలీజ్డ్. పీపుల్ వర్ అండర్ దట్ ఇంప్రెషన్. సో ఇప్పటి వరకు దాని గురించి న్యూస్ ఏం రావటం లేదు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందండి.
ప్రొడక్షన్కి మేబీ ఒక ఇయర్ ఎండ్కి నెక్స్ట్ ఇయర్కి అట్లా ఏమైనా చేస్తాం. సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ లిటిల్ లేట్ బికాస్ ఆఫ్ ది గ్రాండియర్నెస్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఆన్ టు దట్ స్క్రిప్ట్. హనుమాన్ ఇంత హ్యూజ్ సక్సెస్, ఇంతమంది ఇప్పుడు హనుమాన్ 10 కోట్ల మంది చూస్తే జై హనుమాన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లీస్ట్ 30 crores పీపుల్ అన్నా చూస్తారు అని. బికాజ్ ఆ టైంకి జై హనుమాన్ రిలీజ్ అయ్యే టైంకి ఎవ్రీబడి ఓటీటీస్లో టీవీలో హనుమాన్ చూసుంటారు. వాళ్ళు ఇప్పుడు హనుమాన్ మీద ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా తీశారని. ఇప్పుడు జై హనుమాన్కి వచ్చేటప్పటికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు, కథ గ్రాండియర్నెస్ రెండూ ఉండాలని చూస్తారు. ఆ లెవెల్ ఆఫ్ గ్రాండియర్నెస్ తీసుకురావడానికి విఎఫ్ఎక్స్కే టైం చాలా పడుతుంది కదండి. సో అంతా మనం షూట్ చేయలేము. ఆ టైం గ్యాప్ అయితే డెఫినెట్గా రావాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ప్లాన్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. రైట్. సో ఫర్దర్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అది? వెన్ వీఆర్ రెడీ టు అనౌన్స్ ఇట్. రైట్. నెక్స్ట్ మీరు తేజ్తో యూఆర్ డూయింగ్ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అనేది అవును విన్నాను. తేజ్ అంటే నాకు 2 తేజ్లు ఉన్నారు ఇక్కడ, తేజ సజ్జా అండ్ సాయి ధరమ్ తేజ్. సో ఎస్, సాయి ధరమ్ తేజ్ గారితో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. రైట్. అంటే మీది చూసుకుంటే అంటే జస్ట్ లుకింగ్ ఎట్ ద ప్యాటర్న్, ద వే యు ఆర్ డూయింగ్ ద ఫిల్మ్స్, కొంచెం అంత స్టార్డమ్ లేని, ఎక్కువ హైప్ లేని హీరో అంటే అండర్ డాగ్ క్యారెక్టర్స్కి సరిపోయే వాళ్ళని తీసుకొని యు ఆర్ డూయింగ్ ఏ వెరీ బిగ్ ఫిల్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్. ప్రాబబ్లీ దట్ సూట్స్ ద క్యారెక్టర్ ఆల్సో, ద స్టోరీ ఆల్సో. అండర్ డాగ్ తేజకి అయితే ప్లాన్డ్ ఇట్ లైక్ దట్ బికాస్ అప్పుడే తేజ వస్తున్నారు కాబట్టి. సో ఆ హనుమాన్ క్యారెక్టర్ని, ఆ సుప్రీం పవర్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక కామన్ విలేజ్ బాయ్, ఏ స్టార్డమ్ లేకుండా ఉండాలి అని తేజ వాజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఎట్ దట్ టైమ్. హీస్ యాక్టింగ్ క్యాపబిలిటీస్ కానీ, తేజకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ ది థింగ్స్ గోయింగ్ అరౌండ్, ఆ స్క్రిప్ట్ మీద ఉన్న confidence is next level. So he was perfect choice for that. There is no other option for the Hanuman other than Teja. దీనికి వచ్చేసరికి we are looking for a mass ability హీరో కావాలి. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో మా జనరేషన్లో ఉన్న హీరోస్లో చూస్తే మాకు we approached it couple of other heroes also. బట్ తేజ్ గారు మాకంటే ఎక్కువ కథను నమ్మారు. సో మాకు కావాల్సింది మాతో పాటు కథను నమ్మడం కాదు, తను కథ కోసమే మాతో వచ్చారు. వీఆర్ జస్ట్ 1 movie old. సో తను అంత నమ్ముతున్నారు కదా, సో వీఆర్ లైక్ సో హ్యాపీ అలాంటి హీరో దొరకడం అనేది. ఇట్స్ స్టోరీ హ్యాస్ దట్ బ్లెస్సింగ్. ఇప్పుడు నేను నిరంజన్ గారు తేజ్ గారు కూర్చున్నప్పుడు మేము అనుకున్నది ఒకటే, కథకి ఏం కావాలో అది మనం ఇవ్వగలిగినప్పుడు కథ సక్సెస్ అవుతుంది. ఆ కథకి మేబీ నీ న్యాయం అనుకొని కథ నన్ను చూస్ చేసుకున్నట్టుంది అనేసి తన వర్షన్ కూడా అలా ఉండింది. సో ఇప్పుడు మాకు ఇక్కడ నేను ధైర్యంగా చెప్పగలుగుతా కథ మా హీరో అని. కానీ ఆ మాట చెప్పినప్పుడు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదండి. బట్ మా హీరో యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీఆర్ హ్యాపీ. దట్ ఈస్ హౌ విరూపాక్ష ఆల్సో హ్యాపెండ్. కథ మంచి కథ, అందులో కరెక్ట్ హీరో పడ్డాడు. సో ఇట్స్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అన్నట్టు. కథకి కావాల్సినవి మనం చేయగలిగితే కథ మాకేం కావాలో అది చూసుకుంటుంది. సేమ్ మేము అది నమ్ముతున్నాం యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్. అదేదో ధర్మో రక్షిత రక్ష దాన్ని మోడిఫై చేసి చెప్పినట్టు. మరి ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కావాలి కూడా కదా. రైట్. అది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఆల్రెడీ సెట్స్లోకి వెళ్ళిందండి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు వెరీ హ్యూజ్ సెట్స్. అది కూడా యూజువల్గా మొత్తం రామోజీ ఫిలిం సిటీలో షూట్ అంటే అలాంటి ఒక అన్ని కంప్లీట్ సెట్స్ ఓరియంటెడ్ ఒక 10-15 సెట్స్ ఉన్నాయి దాంట్లో. పీరియాడిక్ డ్రామా అది. సో అంత పెద్ద సెట్స్ అన్ని నేను బయట ఎక్కడో వేస్తే 300 కోట్లు ఈజీగా అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్. బట్ వీఆర్ ట్రయింగ్ ఇట్ టు కట్ డౌన్ అండ్ మెనీ అదర్ వేస్ యూజింగ్ అవర్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎక్కడెక్కడ ఏమేమి చేసుకురాగలుగుతామో అన్నది చూసుకొని బడ్జెట్ కూడా చాలా కంట్రోల్లోకి తీసుకొచ్చి, ఇప్పుడు నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసేసి మళ్ళీ అంత ఎక్కువ సినిమాకి ప్రేక్షకుల దగ్గర నుంచి పైసలు తీసుకోవడము మేబీ అంటే అందరు రారు కదండి. ఇప్పుడు 200 టికెట్ ఉన్నప్పుడు 200 మంది చూస్తే 400 టికెట్ ఉన్నప్పుడు 100 మందే చూడొచ్చు, 50 మందే చూడొచ్చు కదా. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి కానీ బడ్జెట్స్ పెరగద్దు అన్నది ఒకటి ఆలోచన చేసి చేస్తున్నాం.
you had always been taking risks to start with, but స్టోరీ బాగుండి కరెక్ట్గా సినిమా తీయగలుగుతున్నారు కాబట్టి దే ఆర్ వర్కింగ్ అవుట్ ఎట్ బాక్స్ ఆఫీస్ కదా. సో మీకు ఎందుకలా రిస్క్ టేకింగ్ నేచర్ ఉంటుంది ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఇంక్లూడింగ్ దిస్ ఫిల్మ్? ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్ బేసికలీ. అంటే ఇక్కడ ఒకటి ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నిరంజన్ అడిగితే ఏమంటాడు రిస్క్ ఎందుకు చేస్తున్నావు అంటే, కథ బాగుంది, కథకు కావాల్సింది ఇవ్వాలి, ఆ కథ నుంచి మనం ఎలా చేయగలుగుతాం అన్నది అది మనం చేసేది అని అంటాడు. ఇప్పుడు నన్ను అడిగితే నేనేమంటానంటే బిజినెస్ ఈజ్ అ రిస్క్ అండి. ఇఫ్ యూ గో వర్క్ ఫర్ సమ్మన్, వాళ్ళు చెప్పింది చేస్తాం వచ్చేస్తాం. రిస్క్ లేకుండా బిజినెస్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు గ్రో, బిజినెస్ చేయడం ఒకటి, దాన్ని ఎన్హాన్స్ చేయడం ఒకటి. సో ఇప్పుడున్న ఆల్రెడీ ఇంతమంది ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు, if we don't risk it, we don't get opportunities. If we don't get opportunities, we don't know, we can't prove anything. ఒకరికి ఇప్పుడు ఆడియన్స్కి మా దగ్గర మేము ఇంత టాలెంట్ ఐడెంటిఫై చేయగలుగుతాము, ఈ కథను తీసుకురాగలుగుతాము అని చెప్పగలగడానికి మాకు ఆపర్చునిటీ రావాలి. అవన్నీ రిస్క్ లేకుండా ఏది రాదు అన్నది ఒకటి ఆలోచిస్తున్నాము. మేబీ బాగా దెబ్బ పడితే మళ్ళీ అప్పుడు వెనక్కి. I mean, this is the time where dreamers, if they do it well, people accept it. Yeah, gap అనిపించింది మాకు కూడా. Yeah, it's not like earlier. After COVID, it is all ఎంత డిఫరెంట్గా ఫిల్మ్స్ ఉంటే there are more chances. Yes. మీరు నితిన్తో కూడా ఒక ప్రాజెక్ట్ ఉందని in the pipeline. Yes. Yeah, that is also a variety story అన్నారు. Yes. So it's a very unique story. People will love, go crazy over it. Right. And it's never seen in Telugu cinema. ఆ జానర్, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ మన తెలుగు సినిమాలో జరగలేదు. ఇట్స్ ఆల్సో యూనిక్. సో నేను అదే అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీరు తీసుకునే ప్రాజెక్ట్స్ అన్ని హై ప్రొఫైల్ బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, బట్ కథే హీరోగా ఉండేసేసి త్రూ కంటెంట్ people should get attracted అనే ఆ మోడల్లో వెళ్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ సో మచ్ టు ద స్టార్ హీరో అండ్ దెన్ ట్రయింగ్ టు డూ ఎ ఫిల్మ్. కథను నమ్మి చేస్తున్నాం. రేపటి రోజు మేము నిజంగా కూడా ఒకవేళ 300 కోట్లు పెట్టి ఒక సినిమా తీయాల్సి వస్తే, ఆ రోజు జనానికి నమ్మాలి అందులో అంత కథ ఉంది కాబట్టే వీళ్ళు చేశారు, ఏదో చేసేసామంటే చేసేసాం అన్నట్టుగా ఉండకూడదు అన్నది డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇట్. రైట్. ఇప్పుడు హనుమాన్ ఫిలిం అనేది రైట్ ఫ్రమ్ ద టీజర్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ఎవ్రీథింగ్ బిల్టప్ టు ఎ పర్ఫెక్ట్ రిలీజ్ అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్ కదా. సో పర్ఫెక్ట్ రిలీజ్ అని మీరు కూడా అనుకుంటున్నారా? యా, ఇట్స్ పర్ఫెక్ట్ రిలీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో కొంతమంది అంటారు ఒక నెరేటివ్ బిల్డప్ చేసేసి మ్యానిపులేట్ చేశారు ఆడియన్స్ని అని. దెర్ ఆర్ కామెంట్స్ మేము కూడా చూసాం. నాకు ఒక కమెంట్ బాగా బాధాకరం ఏమనిపించిందంటే, నిరంజన్ స్వామి మాలలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కొన్ని. వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు మాల వేసుకొని డ్రామా చేస్తున్నావా, ఇదంతా నీదే కైండ్ ఆఫ్ ఎ నెగటివ్ కమెంట్ చూసాను నేను. నాకు అనిపించింది, కానీ నిజంగా అండి ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. మేము ఒక్కటి కూడా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు అట్లీస్ట్ డార్లింగ్కి నేను ముందుకు వచ్చి, యూజువల్గా నిరంజన్ ఉండుంటే అసలు ఇన్ని ఇంటర్వ్యూస్ కూడా మేము చేసి ఉండేవాళ్ళం కాదు. బికాస్ ఈజ్ లైక్, ఎందుకు మనకి పబ్లిక్ ఎక్స్పోజర్ ఎందుకు, రేపటి రోజు ఏదొచ్చినా చెడైనా మంచైనా వాడేసుకుంటారు కదా మనల్ని, వద్దు మనం కొంచెం హ్యాపీగా ఉన్నాం, ఆల్రెడీ యూఎస్ నుంచి ఇటు వచ్చినాం, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు అన్న ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నాము. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను యాక్చువల్గా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆ అమ్మాయి తన లైఫ్లో ఎన్ని రకాలుగా ఫేస్ అయిందో ఈ ఒక్క సినిమాలో చూపించినాం. అంటే ఇప్పుడు అందరికీ అన్నీ కనబడతాయి, కొంతమంది కొన్ని చూసి అర్థం చేసుకోగలుగుతారు, కొంతమందికి చెప్తేనే అర్థమవుతుంది, కొంతమందికి చెప్పినా అర్థం కాదు. సో అలా ఉన్నప్పుడు ఇది మనం ఎంటర్టైనింగ్ వేలో చెప్పగలిగితే ఓకే, నిజంగా కూడా అంటే చెప్పినా చెప్పకపోయినా ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళలో, మనం అట్లీస్ట్ ఒక ఎమోషన్ని కాకపోతే ఒక ఎమోషన్ అయినా అర్థం చేసుకుందాము అని సపోర్ట్ చేసేవాళ్ళు వస్తారు అని. అది అట్లీస్ట్ ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తుంది రాదు, నాకు తోచినంతలో నేను చెప్దాము. అది చూసి ఒక 10 మంది థియేటర్కి వచ్చినా దే గో హ్యాపీ విత్ దట్ అవుట్కమ్.
ఆ సినిమా చూసి అరే మంచి సినిమా చూసాము, మా టైం వేస్ట్ అవ్వలేదు, మేము మంచి టైం స్పెండ్ చేసాము, ఎంజాయ్ చేసాము అన్నది. అండ్ దిల్ గో సమ్ అవుట్ కైండ్ ఆఫ్ లర్నింగ్ థింగ్, ఇలా ఉంటుంది అన్నది. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఫిలాసాఫికల్, త్రూ అవుట్ ద మూవీ ఇట్స్ ఎంటర్టైనింగ్, బట్ దెర్ ఈజ్ అండర్ గోయింగ్ ఫిలాసఫీ ఇన్ ఇట్. అవన్నీ అర్థం కూడా చేసుకుంటారు కదా అని ఒక చిన్న ప్రయత్నం, మన ప్రయత్నం మనం చేయడమే. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ ఉమెన్ పర్స్పెక్టివ్, ఉమెన్ వాట్ దే గో త్రూ. ఎస్, సో అన్నీ ఉంటాయి. యు గెట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఉమెన్ వెన్ యూ వాచ్ దిస్ ఫిల్మ్. ఎస్, ఎస్. అండ్ వెన్ ఉమెన్ గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్, ఇఫ్ సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ హస్బెండ్ ఉంటే ఎలా ఉంటుంది. కొంచెం జనరేషన్ ఉంది ఇప్పుడు, ఇద్దరు వర్క్ చేస్తుంటారు. ఇఫ్ షీ ఈస్ సిక్, హీ హ్యాస్ టు అటెండ్ సంథింగ్, హీ హ్యాస్ టు గో, రైట్, హీ కాంట్ బీ విత్ హర్. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, నీతో ఉండి విల్ గో త్రూ విత్ ఇట్ అండ్ డిఫికల్ట్ ఫేజెస్ అన్నప్పుడు యునో ద రిలేషన్షిప్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్. అలాంటి మూమెంట్స్ ఉంటాయి, అన్ని రకాల మూమెంట్స్ ఉన్నాయి. సో దిల్ లెర్న్ త్రూ ద ప్రాసెస్. రైట్. కల్కి చూసారా? చూసానండి, ఫస్ట్ డే. సో వాట్ ఈస్ యువర్? I loved it. I loved it. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఇండియన్ సినిమా ఒక ఇంటర్నేషనల్ మూవీ లాగా చూపించడము, తెలుగు సినిమా ఎస్పెషల్లీ బాగా అనిపించింది. ఐ లైక్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం, ఎవ్రీథింగ్. రైట్. ఎందుకంటే హనుమాన్ అనే ఫిలిం అంత పెద్ద హిట్ అయినప్పుడు ఇట్స్ లైక్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఇట్స్ ఎన్లార్జ్డ్ అనే బిగ్ స్కేల్ అన్నట్టు కల్కి అనేది. అండ్ సీ ద రిసెప్షన్, అంటే స్టార్స్ విషయంలో కానీ, లేదంటే క్యాన్వాస్ విషయంలో కానీ, లేదంటే గ్రాఫిక్స్ ఇవన్నీ. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ లిమిట్ ఇఫ్ యూ ట్రై ఇట్ ఇన్ ద రైట్ వే అనేసి. చాలా అంటే ఎగ్జిక్యూషన్ వైజ్ నాకు సినిమా, నేను కంప్లీట్ యాజ్ అన్ ఆడియన్ కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. 3 hours మూవీని ఫ్రంట్ టు ఎవ్రీథింగ్, బుజీ డైలాగ్స్ దగ్గర నుంచి, ప్రభాస్ గారి యాక్టింగ్ దగ్గర నుంచి, వి లవ్డ్ అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీ వన్, లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కమల్ హాసన్ గారి పేరు మర్చిపోయాను, యష్కిన్, ట్రాన్స్ఫర్మేషన్ కానీ, దీపికాని పోర్ట్రే చేసిన విధానం కానీ, ఎవ్రీథింగ్ వి లవ్డ్ ఇట్. సో యాజ్ ఎన్ ఆడియన్, యాజ్ ఎ మూవీ లవర్, I don't see anything lacking. Yeah. మీరు అందులో గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీకృష్ణుడిది సిలోటేలో పెట్టేశారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వేర్ యునో ఎమోషన్ ఈజ్ ఇనఫ్, నాట్ ద యాక్టర్ అనేది. Exactly, yes. సో కమింగ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్, ఫ్యూచర్ ఫిల్మ్, జై హనుమాన్. సో హూ ఈస్ గోయింగ్ టు బి ది హనుమాన్? పాత ఇంతకుముందు ఉన్న హనుమాన్లో ఉన్నట్టు ఏమన్నా చేస్తారా, లేదంటే ప్రాపర్ ప్రామినెంట్ యాక్టర్ని పెడతారా, లేదంటే ఏమన్నా మేనేజ్ చేసేస్తారా? ఇప్పటికైతే ఇంకా ఎవరిని అసలు ఒక్కరిని అప్రోచ్ అవ్వలేదు, ఇలా ఒక్కరికి అని కథ రాయట్లేదండి. ప్రీ ప్రొడక్షన్ పని అవుతున్నా కూడా there are so many things they have to finalize and discuss, a number of permutation and combinations we might have to experiment. ఎవరు మన ఇంకా అసలు ఒక్క ఆర్టిస్ట్ కూడా మేము ఎవరిని ఇది అని అనుకోలేదు. మీరు తీసే టైంలో వాళ్ళు ఖాళీగా ఉండాలి, మళ్ళీ అది కూడా ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ షూట్ ఎక్కువ ఉంటుండొచ్చు, అన్నీ ఉండాలి కదా, వాళ్ళ అవైలబిలిటీ ఉండాలి. సో మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. రైట్. సో కెన్ యూ టెల్ మీ ద బడ్జెట్ అండ్ ద ప్రాఫిట్ రేషియో ఫర్ హనుమాన్? డోంట్ టెల్ మీ ద నెంబర్, బట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees పెడితే 10 rupees ప్రాఫిట్ వచ్చిందా, 100 rupees ప్రాఫిట్ వచ్చిందా నెట్? అందరూ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతారు. సో ఇది ఒక క్వశ్చనే, నేను ప్రతిసారి మేబీ 100కి 10% ప్రాఫిట్ అయితే వచ్చిందండి. రైట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ అంటే చాలా యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, ట్రూ, రైట్? అక్కడ మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హిట్ అయినా ఫెయిల్ అయినా నాట్ మెనీ పీపుల్ నో, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ పర్సనల్ ప్రిస్టేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే వేరే వ్యాపారాలు బాగున్నాయి కదా, సినిమాకి వచ్చేందుకు వీళ్ళు ఇట్లా చేస్తారని ఎవ్రీబడి హ్యాస్, అంటే ఇంత రిస్క్ తీసుకొని ఫైనాన్షియల్గా అండ్ పుట్టింగ్ యువర్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్.
సినిమాలు తీస్తున్నారు అండ్ యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ కదా. అంటే మీరు ఎప్పుడు అలాగా అనుకోలేదా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్? If things go wrong, we are ready to start from scratch అండి. We have that clarity from day one. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా మేమిద్దరం వెరీ క్లియర్, ఇఫ్ థింగ్స్ గో రాంగ్ వీఆర్ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ వన్. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ వీ నెవర్ లూజ్ అవర్ కాన్ఫిడెన్స్. టచ్ వుడ్ సో ఫార్ దేవుడు ఎప్పుడు మాకు మేము ఏది చేసినా అందులో సక్సెసే ఇచ్చారు కానీ ఫెయిల్యూర్ ఇవ్వలేదు. అది కూడా సో మేబీ వీఆర్ లక్కీ ఎనఫ్ టు కంటిన్యూ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో మా అమ్మ అంటది, నీ చేత్తో రూపాయి పెడితే లాస్ అనేదే ఉంటుంది, వాళ్ళు బాగుపడతారు నువ్వు బాగుపడతావు అని. తన బ్లెస్సింగ్ కూడా అయి ఉండొచ్చు. సో వి విల్ కంటిన్యూ అండి, ఎదర్ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. ఒకవేళ ఇక్కడ సక్సెస్ ఒక్కసారి ఫెయిల్యూర్ చూసి భయపడితే నెక్స్ట్ స్టెప్లో ఉండే సక్సెస్ వాల్యూ కూడా తెలియదు కదండి. We already have so many failures in the industry. I'm not saying మాకు ఫెయిల్యూర్ లేదు ఇండస్ట్రీలో అన్నది లేదు, బట్ we never wanted to go back. అండ్ ఆ ఫెయిల్యూర్స్ వల్ల నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టీచర్స్ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. లేదు మీరే నేర్చుకోండి అని మా సైడ్ ఛాలెంజెస్ వేసినా వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. రైట్. ఇంతకుముందు మీరు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కదా, ఫ్యూచర్లో యూఆర్ కంటిన్యూయింగ్? స్టిల్ వీఆర్ ఆన్ అండి. యా, ఇఫ్ డార్లింగ్కి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ఇట్. ఇఫ్ నాట్ మేమే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. రీసెంట్గా డీజే టిల్లు స్క్వేర్ కూడా అడిగాము, అది చిన్న నెంబర్స్ వల్ల అటు ఇటు అయ్యింది. వీఆర్ ఆన్. మంజుమెల్ బాయ్స్ చేసాము మైత్రితో, కృష్ణమ్మ చేసాము మైత్రితో. సో వీఆర్ ఫుల్లీ ఆన్. డిస్ట్రిబ్యూషన్ కూడా మంచి, కాకపోతే ఇంతకుముందులాగా ఇనీషియల్గా పేరు కోసం పెద్ద సినిమాలు చేస్తే బాగా ఫస్ట్ ఐడెంటిటీ వస్తుంది అని ఇప్పుడు ఎనీమోర్ అన్నది కూడా కాదు, కానీ వి లెర్న్ లెసన్స్. సో ఎనీమోర్ అన్నది అయితే ఎప్పుడూ లేదు. అప్పుడు ఆ స్ట్రాటజీ తప్పు అని నేర్చుకున్నాం. కథని చూసి సినిమా తీసుకోవాలి కానీ దాని స్కేల్ని చూసి కాదు అన్నది ఒకటి ఆ లెసన్ అయితే నేర్చుకున్నాం. రైట్. జనరల్గా ప్రొడ్యూసర్ ఒక మూవీ సక్సెస్లో డైరెక్టర్ ఈజ్ లైక్ ద మోస్ట్, డైరెక్టర్కి ఎక్కువ బాగా ఉంటుంది, బట్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ ప్రొడ్యూసర్ ఇన్పుట్స్ వల్ల లేదంటే ప్రొడ్యూసర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ వల్ల ఫిల్మ్స్ బెటర్ అవుతాయి. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆర్ యూ? యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ద మనీ ఇన్ ఇట్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు యునో రైట్ ఫ్రమ్ ద స్టోరీ డిస్కషన్స్ నుంచి ప్రాబబ్లీ you are collaborating with the director creatively also? దానికి వన్ ఆఫ్ ది ఆన్సర్స్ రెండు రకాలుగా చెప్పొచ్చండి. ఇప్పుడు ఒకటి అయితే మేబీ నేను చెప్తే కొంచెం గర్వంగా చెప్తుంది అని అనుకుంటారేమో. ద వే వీ రిలీజ్డ్ ఫర్ సంక్రాంతి, వీ ఫాట్ ఫర్ ఇట్, ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్. లైక్ అంటే ఐ డోంట్ నో, మేబీ వేరే ప్రొడ్యూసర్స్ అయితే చేసేవాళ్ళ చేయలేదు అన్నది ఐఎమ్ నాట్ ఎనీ వన్ టు సే. కాకపోతే మాకున్న ఎక్స్పీరియన్స్కి మాకున్న దానికి మేము చేసింది ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్. మేము వెనక్కి వెళ్ళకుండా నిలబడ్డదానికి ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్. అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఇవి అయితే ఐ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్. ఐ గివ్ దట్ క్రెడిట్ టు నిరంజన్. డెఫినెట్లీ నిరంజన్ సపోర్ట్ ప్రాజెక్ట్కి చాలా ఉంది. సో ఐ కెన్ రియలీ సే దట్. ఎస్, ఎందుకంటే యూ కాంట్ డెలివర్ కంటిన్యూస్ హిట్స్ అన్లెస్ the producer has clear judgment. Yes. అండ్ అంటే మేబీ అశ్విన్ కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతాడేమో, డార్లింగ్ డైరెక్టర్. హీ కమ్ అప్ విత్ 2 ట్రైలర్ కట్స్. 2 ట్రైలర్, ఒకటి ఫస్ట్ చేశారు, చేసిన తర్వాత నిరంజన్ ఇంకా కొంచెం బెటర్ కావాలని అడిగారు. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ హనుమాన్ ఆల్సో. సో బెటర్ కావాలి అన్నప్పుడు అశ్విన్ కేమ్ అప్ విత్ టూ వర్షన్స్ ఆఫ్ ది ట్రైలర్. నిరంజన్ క్లియర్గా చెప్పారు, సో ఐ వాంట్ దిస్ ఓన్లీ, అండ్ ఎవ్రీబడి ఈజ్ లవ్వింగ్ ఇట్. రైట్. అంటే మరి నిజంగా అందరూ బయట సంగతి తెలియదు కానీ ఇప్పుడు మాతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి తెలిసినంత వరకు ఎవ్రీబడి హూ సా ఇట్ దే ఆర్ సేయింగ్ దే రియలీ లైక్డ్ ఇట్. తనకి ఆ కంటెంట్ మీద ఉన్న గ్రిప్, ఏది అయితే జనాలకి నచ్చుతుంది, ఎలా తీస్తే నచ్చుతుంది, 2 థింగ్స్. సో బేసికల్గా అది స్ప్లిట్ పర్సనాలిటీ అనేది హైలైట్ చేశారు ట్రైలర్లో. దట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్. ఆ 2 ట్రైలర్స్లో ఈ ట్రైలర్లో అదేనా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్? ఎస్. డైరెక్టర్ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. అది సీక్రెట్ పెడితే థియేటర్కి రారు జనాలు. థియేటర్కి సేమ్ పాయింట్ నిరంజన్ సెడ్. నువ్వు మూవీలో ఏం ఆఫర్ చేస్తున్నావో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు థియేటర్కి రారు.
ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటారు. సో మనం అది వెయిట్ చేస్తే మనకు లాభం లేదు. సో నువ్వేం ఆఫర్ చేస్తున్నావు, నీ కథలో ఏం పొటెన్షియల్ ఉందో ప్రజలకు తెలియాలి, ప్రేక్షకులకు తెలియాలి. అది ఆయన మెయిన్ ఇంటెన్షన్. సో రీసెంట్గా ఓం భీమ్ బుష్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, అందులో దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని చూపించలేదు, ఏదో ఫన్ ఫిల్మ్ అన్నట్టు సినిమాలో దయ్యం ఉంటుంది. ఇట్ ఈస్ డూయింగ్ బెటర్ ఇన్ ఓటీటీ దాన్ థియేటర్, బికాస్ జనాలు ఏదైతే యూఎస్పీ ఉందో దాన్ని హైట్ చేశారు ట్రైలర్లో. అవును, మేబీ అది సస్పెన్స్గా ఉంటుంది థియేటర్స్కి వస్తే అనేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రేక్షకులకి నువ్వేం ఆఫర్ చేస్తున్నావో తెలియకపోతే ఏముందిలే అనేసుకుంటారు. సో యా, దట్స్ వై లైక్ ఎవరికి ఏం కావాలి, ఎక్కడ గ్యాప్ ఉంది ఐడెంటిఫై చేసాము. అపరిచితుడు ప్రతి మూవీకి కైండ్ ఆఫ్ రీమేక్స్ వస్తున్నాయి. అపరిచితుడు లాంటి మూవీ ఇప్పటి వరకు ఒకరు అటెంప్ట్ చేయడానికి సాహసించలేదు. సో ఆ గ్యాప్ ఎక్కడ, ఏ స్టోరీలో గ్యాప్ ఉంది, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఎట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు, అది ఎప్పుడు చేయొచ్చు అన్నది హ్యాస్ ఎ క్లియర్ ప్లాన్. సో యాక్చువల్గా 28 జూన్కి రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీ ఎప్పుడో రెడీ అయిపోయింది. అండ్ అగైన్ మళ్ళీ హనుమాన్ కంపారిజన్స్ రావద్దు అనేసి July 19th అనదర్ డేట్ వి చూస్ ఇట్. రైట్. జనరల్గా కొరియన్ డ్రామాస్లో ఇటువంటి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మై వైఫ్ ఈజ్ అ గ్యాంగ్స్టర్ అని ఒక సినిమా ఉంది, అల్లరి నరేష్ తెలుగులో కూడా తీసారు తర్వాత. ఓకే. సో బేసికల్గా వాడికి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది దట్ షీఈ్ అ గ్యాంగ్స్టర్ అనేసి. అమాయకమైన హస్బెండ్, హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ హీ రియలైజెస్ దట్ షీఈ్ అ గ్యాంగ్స్టర్. ఆ టైప్లో లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుందండి. బట్ మరి నాకైతే తెలియదు ఎనీ కొరియన్ స్టోరీ నుంచి డైరెక్టర్ ఇన్స్పైరేషన్ లేదు, చెప్పలేదు నేను అనేది. కొరియన్ డ్రామా, రొమాన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎస్, సస్పెన్స్ ఎవ్రీథింగ్ ఉంది. సాయి ధరమ్ తేజ్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబ్లీ ఆగస్ట్, సెప్టెంబర్. మోర్ దెన్ 1 year వెయిటింగ్. ఎస్. ఓకే. బట్ మీన్ వైల్ వేరే రిలీజెస్ ఉన్నాయండి. దట్ ఈస్ ఆల్సో విల్ బి ఎ సర్ప్రైజ్. Yes, there are some other movies are coming up. బ్రేక్ ఉండదు. ఇయర్ 3 movies ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ మినిమం 3 to 4 ఉంటాయి. ఒక 3 years వరకు 3-4 movies ఉంటాయి. ఎస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు, అంటే అన్ని సినిమాలని ఎలాగా చేయగలుగుతున్నారు బీయింగ్ న్యూ ప్రొడక్షన్ హౌస్? ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీ డే టు యాక్టివిటీస్ అండి, లుకింగ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనలీ. ఇవి కాకుండా మీ ఒరిజినల్ బిజినెసెస్ కూడా ఉంటాయి. హౌ డూ యూ మేనేజ్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఐటీ మొత్తం ఆటోమేట్ చేసేసి ఎంప్లాయీస్ కప్పు చెప్పేసాము. వీఆర్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్. రియల్ ఎస్టేట్ ఇట్స్ గోయింగ్ ఆన్. యాక్చువల్గా నేను లాస్ట్ 2 years నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు, మొత్తం సినిమా మీద పెట్టాము. రైట్. సో ఇప్పుడు కూడా అంత సినిమాకే పెడుతున్నాము. ఓన్లీ నేను 2022 వరకు ఏమైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నామో అండ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. అండ్ అవి కొన్ని ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ అవి ఇవి అవుతున్నాయి. సో ఇప్పుడు కంప్లీట్ లైఫ్ ఇస్ మూవీస్ అండి, అదర్ దెన్ దాట్ నథింగ్. అవన్నీ పక్కకు పెట్టేసాము. సో హౌ డూ యూ మేనేజ్ ద ఫైనాన్సెస్? అంటే ఇన్ని సినిమాలు సైమల్టేనియస్గా తీస్తుంటే కొత్త సినిమా రిలీజ్ అయ్యి అందులోంచి డబ్బులు వచ్చేసేసి అంత టైం కూడా లేదు కదా. యు ఆర్ లైక్ కిక్ స్టార్టింగ్ 2-3 films at a time. Yes. I have a big support from the అంటే యూజువల్ ఫిల్మ్ ఫైనాన్సింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్లో తీసుకుంటారు, అలా చేస్తారా? లేదంటే యూ హ్యావ్ పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ యూ? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. సో పీపుల్, ఫ్రెండ్స్ ఆర్ దేర్ విత్ అస్. అండ్ ఆల్మోస్ట్ మనము ప్రీ ప్రొడక్షన్లో ఉన్న మూవీస్ అన్నీ ఆల్రెడీ దే ఆర్ పీపుల్ లైక్ మేము కో ప్రొడ్యూస్ చేస్తాము, లేదంటే ఆల్రెడీ హిందీ రైట్స్ తీసుకుంటాం. దేర్ ఆర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, బికాస్ కంటెంట్ ఈజ్ లైక్ దాట్. మన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ ఇట్స్ లైక్ ఎవరికి చెప్పినా, ఎనీ ఆర్టిస్ట్ యూ టేక్ ఆర్ ఎనీ బిజినెస్ పర్సన్ యూ టేక్, వాళ్ళు అందులో పాయింట్అవుట్ చేయడానికి ఇప్పటి వరకు రీజన్స్ ఏం కనిపించలేదు. సో వీఆర్ హ్యాపీ కొలాబరేట్ అవ్వడానికి కానీ మాకు సపోర్ట్ చేయడానికి కానీ చాలామంది రెడీ ఉన్నారు. సో వాట్ ఐ నోటీస్డ్ ఇన్ యువర్ మూవీస్, ఫోర్త్ కమింగ్ ఫిల్మ్స్ కానీ ఇప్పుడు చేసిన సినిమాలు కానీ, వన్ ఈజ్ ఎయిదర్ దే ఆర్ లైక్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ where you don't invest in stars but invest in the making story. Yes. అది ఒక టైపు. లేదంటే ఇలాగా చిన్న సినిమాలు with a novel idea. Yes. Right? Yeah. So I think as long as you do these kinds of films, you have more probability for success rather than doing a film which is like commercial film.
కమర్షియల్ సినిమా చేయటం కంటే ఇటువంటి సినిమాలు చేస్తే సక్సెస్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే అని కోరుకుంటున్నాం మేమైతే, అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. All the best with Darling and with your forthcoming films. I am sure July 19th you'll be Prime Show Entertainments will be one of the biggest production house in Telugu film industry. Thank you. All the Thank you best. so much.